పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదు అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 25,000 కోట్లు ఖర్చు పెడితే 90% పనులు ఎలా పూర్తయ్యాయని ఆయన ప్రశ్నించారు. పాలమూరు ప్రారంభించాక స్టార్ట్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును 1,00,000 కోట్లతో ఎలా పూర్తి చేశారు అని బీఆర్ఎస్ నాయకుల్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించారు అని విమర్శించారు. ఖచ్చితంగా పాలమూరుకు అధిక నిధులు ఇవ్వాల్సి ఉంది అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈరోజున పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్కు టోటల్గా అడ్మిన్ శాంక్షన్ ఇచ్చేది ఉంది. అలొకేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అలొకేషన్ వచ్చినా రాకపోయినా అంటే కొంత సమయం పడవచ్చు, బట్ డెఫినెట్గా త్వరితకాలం సాధిస్తాం. ఇది మీన్ టైం ఈరోజు ఉదయమే మళ్ళీ మా జిల్లా పాలమూరు జిల్లా మా సహచర మంత్రివర్యుడు ఎమ్మెల్యే అందరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు వాడికి వెళ్ళడం జరిగింది, కలవడం జరిగింది. స్పష్టంగా క్లియర్ కట్గా, ఎందుకంటే పాలమూరు జిల్లా బిడ్డ, పాలమూరు జిల్లాకు ఖచ్చితంగా మీ ద్వారా కూడా మనం వేస్తున్నాం, పాలమూరు జిల్లాకు అత్యధిక నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది.